మొన్న ఎన్నికల్లో భాగంగా కేసీఆర్ గారు జగ్గలు వచ్చినప్పుడు కోరుట్ల డివిజన్గా ప్రకటించుడు, అదేవిధంగా ఎలక్షన్ అయినాక 3 రోజులకే అధికారులను ఆదేశించి డివిజన్ కోసం సన్నాహాలు చేయమని చెప్పుడు కోట్ల పట్టణ ప్రజల తరఫున, నా కోట్ల నియోజకవర్గం తరఫున నేను కేసీఆర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నా. చాలామందికి ఏదో ఆపోలు ఉండే, ఏదో ఎలక్షన్ స్టంటు ఇచ్చిపోయిన కానీ ఇవ్వరని. కానీ కేసీఆర్ సంగతి తెలియని వాళ్ళు, కేసీఆర్ ఏదైతే మాట మీద మాట్లాడితే మాట మీద ఉంటాడో తెలియని వాళ్ళు, మాట తప్పడు మడుమ తప్పడు మడుమ తిప్పడు అన్నట్టు తెలంగాణ తెస్తానడు, తెలంగాణ తీసుకొచ్చిండు. తెచ్చిన తెలంగాణ 4 సంవత్సరాల లోపల ఎంతో అభివృద్ధి దిశలో తీసుకుపోవడం కోసం ఇలా కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అటువంటి ముఖ్యమంత్రి గారిని కొంతమంది కావాలని కాంగ్రెస్ ముసుగులో డివిజన్కు వాళ్ళు డివిజన్ రావాలని కాదు, డివిజన్కు వ్యతిరేకులు వాళ్ళు, డివిజన్ రావద్దు ఏదో పబ్బం గడుపుకునే వాళ్ళు దాన్ని ఎన్నో విధాల చెప్పిదంతా ఎలక్షన్ స్టంట్ అని చెప్పినా కానీ ప్రజలందరూ ఇవాళ సంతోషంగా, ఎందుకంటే డివిజన్ ఇస్తామని చెప్పిన మాట అన్నాం కనుక 100% డివిజన్ ఇచ్చినందుకు నేను నా ప్రజలకు కూడా, ఎందుకంటే ఇటువంటి పూటకం మాటలు నమ్మకద్దు అని చెప్పి కూడా నేను ప్రజలకు తెలియజేస్తున్నా. మాటని తప్పే మనుషులం కాదు మేము, మాట మీద కట్టుబడి ఉంటాం, మాట కోసం ప్రాణాలు ఇచ్చే మనుషులమే మా నాయకుడు కానీ మేము కానీ. ఇవాళ ఆనాడు జరిగిన చిన్న ఇష్యూ 2 మండలాల మధ్య 2 టౌన్ల మధ్యన పెడతామంటే ఆనాడు ఒప్పుకోక, ఇప్పుడు ఎవరైతే డివిజన్ కావాలని చెప్పి డివిజన్ వ్యతిరేకులు ఉన్నారో, డివిజన్ వ్యతిరేకులే వాళ్ళు, డివిజన్ రావద్దు రాకపోతే మా పబ్బని నడుపుతామని చెప్పుకునే విధంగా మా పబ్బని నడవాలి ఇట్లా డివిజన్ పేరు మీద చెప్పుకునే వాళ్ళు ఆనాడు వ్యతిరేకించారు. లేకుంటే ఆనాడు 2 కలిసి కోరుట్ల మెట్టిపేట డివిజన్ చేద్దాం, 2 మధ్యన పెడదాం అంటే ఇప్పుడు ఒప్పుకోలేదు. జరిగిపోయింది. అయినా నేను మధ్యన ఒక మీటింగ్ పెట్టి అందరూ కలిసి రండి, ఎంపీ గారి దగ్గరకు పోయి ఎంపీ గారిని తీసుకొని సీఎం గారి దగ్గరకు పోతామని ఎప్పుడైతే పరకాల డివిజన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కూడా నేను అందరినీ డాక్బంగ్లో మీటింగ్ మీద చెప్పడం కూడా జరిగింది. ఆయన రాలే, ఏదో కుంటి సాకులు చెప్పేసి ఆనాడు తప్పించుకున్నాను. ఎందుకంటే డివిజన్ కావద్దు వాళ్ళకి, ఏంటంటే డివిజన్ కాక డివిజన్ పేరు మీద బతకాలి, డివిజన్ పేరు మీద చందాలు వసూలు చేసుకోవాలి, డివిజన్ పేరు చూపించి ఒక మనిషిని ఎదుటి మనిషికి అన్యాయం చేయాలనే ఉద్దేశంతో చేసిన కుట్ర ఇది. ప్రజలు గ్రహించారు. ఏదో కొంత ఓట్లు తక్కువ వచ్చినా నేను బాధపడుతున్నాను. అయినా నాకు 80% ఓట్లు మాకే పడతాయి మా డివిజన్ సాధన కమిటీకి అన్నారు, కానీ రాలేదు. అట్లా నాకు కూడా 13,000 మంది ప్రజలు ఇక్కడ ఓటేసి నాకు కోట్ల పట్టణంలో కూడా 2,000 3,000 తక్కువ వచ్చినా నేను బాధపడతలేను. ఎందుకంటే నా ధ్యేయం కూడా కోట్ల ప్రజల కోరిక నెరవేర్చాలి. కోరుట్ల నాకు కలిసి వచ్చిన కోరుట్ల కనుక కోరుట్ల నియోజకవర్గం అయిన తర్వాతనే ఇవాళ ఎమ్మెల్యేగా 3 సార్లు ఎన్నుకోబడ్డా, ఇప్పుడు ఈసారి 4వ సారి ఎన్నుకోబడ్డా కనుక ఆ విధంగా కోర్టులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నా. కానీ కావాలని కొంతమంది చేసిన బూటకంలో కొంతమంది ప్రజలు తప్పుతో పట్టించే ప్రయత్నం చేశారు. కొంతమంది ప్రజలను దానికి ఏ చీకు లేదు. ఏదైతే నేను చెప్పినో డివిజన్ సాధించినాం, 100 పడకల ఆసుపత్రి కూడా తొందరలోపటినే ఫౌండేషన్ స్టోన్ వేసి ఒక సంవత్సరన్నర కాలంలో కూడా పూర్తి చేయడం కోసం 100 బెడ్ హాస్పిటల్ కూడా పూర్తి చేసి ఉన్న పేద ప్రజల కోసం న్యాయం జరిగే విధంగా హాస్పిటల్లోనే చేయడం కోసం నేను కృషి చేస్తా. ఎంపీ గారు, గౌరవ ఎంపీ గారు కల్వకుంట్ల కవిత గారు కూడా మన ఎలక్షన్లో వచ్చినప్పుడు తను మాట ఇచ్చింది. నేను కూడా అదివరకు చెప్పిన శాంక్షన్ వచ్చింది, కానీ ఎలక్షన్ పోడొచ్చి ఆపేసినాం. తప్పక 100 బెడ్ హాస్పిటల్ కూడా పూర్తి చేస్తాం కోసం నేను ప్రయత్నం చేస్తాను కూడా నేను తెలియజేస్తున్నా. ప్రజలను ఒకటే కోరుతున్నాం, అభివృద్ధి విషయం కోరుట్లది నా మీద వదిలిపెట్టండి. ఇదివరకు ఏం జరిగిందని చెప్పుకునే వాళ్ళ మాట వినకండి. జరిగి చూపిస్తాను, జరిగి ఏం జరుగుతుందో చేసి చూపిస్తాను. నేను అన్ని విధాల కోరుట్ల పట్టణాన్ని అభివృద్ధి దిశలో పోయటానికి కోసం ఇవాళ నేను ముందు వస్తా, కోరుట్ల పట్టణాన్ని కూడా ముందు వస్తా. ఎందుకంటే ఇక్కడ మొదటి నుంచి కూడా చెప్తున్నా, ప్రజలందరూ సౌమ్యులు. ఇక్కడ కొంతమంది నాయకులు చేయబట్టే ప్రజలను పక్కతో పట్టిస్తున్నారు. కానీ ఎందుకంటే అదొక టేబుల్, బస్సులు పోయినాయి అని చెప్పి ఎక్కడ కూడా బస్సు పోలేదు, ఒక్క బస్సు కూడా పోలేదు. కానీ బస్సులు పోయినాయని వాళ్ళని పోయి అడిగినంటే ప్రజలు ఎవరు అడగాలి, ఈ నాయకులు ఎవరితోనే చెప్పిపోయాలి. ఆర్టీసీ డిఎం ఇక్కడనే ఉంటాడు, మరి ఎన్ని బస్సులు పోయినా చెప్పిపోయాలి. అటువంటి కూడా చెప్పిపోయాలి. కావాలని ఒక రూమర్ తీసి బస్సులు పోతున్నాయని, ఇక్కడ నుంచి ఆర్టీఓ ఆఫీస్ పోతుందని చెప్పి, అదేవిధంగా అన్ని ఆఫీసులు అక్కడే తల్లిపోతాయి. నేను మొదటి నుంచి కూడా ఒకటే మాట చెప్తున్నా కోట్ల పట్టణ ప్రజలకు, ఇది నాకు వాస్తు కలిసి వచ్చిన పట్టణం. వాస్తు కలిసి ఇక్కడ నేను 3 సార్లు గెలిచిన కనుక 4వ సారి కూడా మీరు గెలిపిస్తారని నమ్మకంతో నేను మొదటి నుంచి చెప్పిన. ఇవాళ కూడా అన్ని అంగులతో కోట్ల పట్టణాన్ని ముందుకు తీసుకుపోతా. ఎవరో ఈ బూటక మాటలు చెప్పినా మాత్రం మీరు నమ్మకండి. రేపు జరగబోయే ఎన్నికల్లో మున్సిపాల్లో కానీ మంచి వ్యక్తులను ఎన్నుకుందాం, మంచి న్యాయం జరగాలి. ఎక్కడ కూడా అవినీతి లేని పరిపాలన జరిగే వ్యక్తులను మీరే ఏరి కోరి నాకు ఇస్తే నచ్చదని మంచి న్యాయమైన పరిపాలన, అవినీతి లేని పరిపాలన చేస్తున్న సిద్ధంగా ఉన్నా.
కొరట్ల పట్టణం ప్రజలు ఎట్లున్నారో పాలన కూడా అట్లా ఉండాలని చెప్పి నా ఆలోచన. దానికి నా ఆలోచన తగ్గట్టు మీరు కూడా కలిసి మీరే డిసైడ్ చేసి ఈ అభ్యర్థి అయితే బాగుంటాడని చెప్పిన వాళ్ళనే నేను టికెట్ ఇస్తాను కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను. ప్రజల చేతుల్లో చేతులు పెడతా నేను. ప్రజల మధ్యలో ఎవరైతున్నారో, ప్రజల కోసం సేవ చేసే నాయకులు ఎవరైతున్నారో, ఎక్కడ కానీ అవినీతి లేని నాయకులు ఎవరున్నారో వాళ్ళని ఇస్తే తప్పక నేను వాళ్ళని గెలిపించుకొని మంచి మున్సిపాలిటీని కూడా రేపు ఏర్పాటు చేయడం కోసం నేను కృషి చేస్తాను కూడా తెలియజేస్తున్నా. మీరు దీన్ని గ్రహించాలి. ఇప్పటి కూడా ఎటువంటి ఆపోలు నమ్మకండి. మీకోసం నేనున్నా. నా ప్రాణం అడ్డం పెట్టాను కానీ కొరట్ల పట్టణాన్ని ఇవాళ అన్ని విధాలు అభివృద్ధి చేస్తాను. ఇలా నా ప్రాణం అడ్డం పెట్టి ఇలా వెటర్నరీ కాలేజ్ ఆపిన ఇక్కడ తెలియదు, ప్రజలకు తెలియాలి. ప్రజలకు కూడా ఆనాడు ఒక ఫౌండేషన్ పేరు ఇక్కడ ₹1 ఫండ్ కూడా తీసుకురాలి. పాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు లాస్ట్ నేను ఎప్పుడే చెప్పినా ప్రాణం అడ్డం పెడతా, నీ లారీకి అడ్డం పడ్డా కానీ నాకు కాలేజీని తరలించని అని చెప్పి ఇక్కడ నుంచి అడ్డం పెట్టి ఇలా కాలేజీని ఆపినాం. ఎవరైతే కాలేజీ కోసం ఫౌండేషన్ స్టోన్ వేసిండ్రో వెనుక ఉండి నాటకం ఆడి కాలేజీని తరలింపేయాలి, ఇక్కడ నుంచి ఎమ్మెల్యేని బదనాం చేయాలని చెప్పి అప్పుడు ఆలోచించారు. కానీ ఇలా వాళ్ళ ఆట తాగకుండా పట్టుదలతో ఇలా వెటర్నరీ కాలేజీ 10 కోట్లతో ఇలా ఫండ్ మొదలు పెడితే ఇలా 250-300 కోట్లతో ఒక సుందరంగా వెటర్నరీ కాలేజీ తీసుకున్నాం. అదేవిధంగా ఇలా పాలిటెక్నిక్ కాలేజ్ ఏదైతుందో ఆ కాలేజీని కూడా ఇవాళ సిరిసిల్లకు షిఫ్ట్ చేసిన కోసం ప్రయత్నం జరిగింది. ఇదే తెర వెనుక ఉన్న నాయకులు ఎవరైతే ఇలా మేము తెచ్చినామని చెప్పుకున్న నాయకులరో, మేం చేసిన అభివృద్ధి అని చెప్పుకున్న నాయకులరో ఏమి అభివృద్ధి జరగలేదు ఎక్కడ కూడా. షాదీఖానా ఎప్పుడో మైనార్టీస్ కోసం కట్టిన షాదీఖానాకు ఒక 10 లక్షల రూపాయలు దేవాదాయ శాఖ మంత్రి కూడా ఉండి ఒక 10 లక్షల రూపాయలు కూడా మంజూరు చేయలేకపోయాడు. ఇవాళ మేము 25 లక్షలతో దాన్ని మంచిగా ఎప్పుడుపోతున్నాం. మేము ఇవాళ ఏదైతున్నదో మిషన్ ఏదైతే మన డ్రింకింగ్ వాటర్ ఉన్నదో అవసరం లేని కాడ డ్రింకింగ్ వాటర్ కట్టి దాన్ని పని చేయకుండా 6-7 కోట్ల పనిచేసి తన తాబేదారులకు తన మనుషులకు ఇప్పించుకొని ఇలా వర్కులు కూడా అక్కడనే వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకుని వదిలిపెట్టేది. ఇవాళ అటువంటిది ఇలా మిషన్ భగీరథతో నా ట్యాంకు నింపుతున్నాం. ఆ నుంచి ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం మార్చి ఏప్రిల్ వరకు పూర్తి స్థాయిలో నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీ గారు మిషన్ భగీరథ మీటింగ్ పెట్టారు. వారు కూడా హెచ్చరికలు చేసి మార్చి ఏప్రిల్ వరకు ప్రతి ఇంటికి నీళ్లు పోవాలని చెప్పడం జరిగింది. ఇలా రూరల్ ప్రోగ్రామ్ అయిపోయింది. అర్బన్ కూడా 2-3 రోజుల కూడా మీటింగ్ పెట్టి అర్బన్ వాళ్ళ కాంట్రాక్టర్స్ కానీ అధికారులను పిలిపించి దాన్ని కూడా మార్చి ఏప్రిల్ వరకు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా అన్ని విధాలు అభివృద్ధి జరుగుతున్నాయి. జరగని కూడా కావాలని కొంతమంది చేసిన మాటలకు నేను కొంత బాధపడ్డా, నేను మళ్ళీ తృప్తి పడుతున్నాను ఇప్పటికి. ఎందుకంటే ఇమీడియట్గా 3 రోజుల పడిన ప్రభుత్వం వచ్చిన తర్వాత వెటర్నరీ కాలేజ్ ఇచ్చింది కనుక ఈ బాధలను మర్చిపోయి ఇలా ఏదైతే ఇవాళ డివిజన్ ఇచ్చింది కనుక డివిజన్ అన్ని రంగాల్లో ఇలా డివిజన్ తీసుకొని SRSP క్యాంపుల్ని ఇప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీస్ పక్కనే ఆ మధ్యనే ఇప్పుడు MRO ఆఫీసును కూడా మధ్యలో తరలిస్తాం. ప్రజలకు మెట్పల్లి పట్టణం ప్రజలకు, కొరట్ల పట్టణం ప్రజలకు దూరం కాకుండా మధ్యన పెట్టేసి MRO ఆఫీస్ పక్కకి 2 RDO ఆఫీసు, అదేవిధంగా దాని పక్కకే DSP ఆఫీస్ కూడా కట్టేసి అక్కడ ఒక మంచి ఆఫీస్ సముదాయం చేయడం కోసం నేను కృషి చేస్తానని కొట్ల పట్టణ ప్రజలకు నేను తెలియజేస్తున్నా. ఇప్పటికి ఆపోలు ఏవైతే పేరుడు అన్ని అబద్ధాల మాటలు నమ్మకండి. న్యాయం కోసం, ధర్మం కోసం పోరాటం చేద్దాం. మీరు అందరూ కూడా నాకు సహకరించండి. న్యాయం ధర్మమే కానీ అన్యాయం మాత్రం ఎక్కడ ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా బ్లడ్ బ్యాంక్ పోయిందని చెప్పి బ్లడ్ బ్యాంక్ ఎక్కడ రాలేదు ఇప్పటికీ. బ్లడ్ బ్యాంక్ కోసం హాస్పిటల్ కూడా చూసినాం. అనుకోకుండా ఎలక్షన్ కూడా చాపేసినాం. ఇమీడియట్గా బ్లడ్ బ్యాంక్ పెడతాం. 100 బెడెడ్ హాస్పిటల్ వచ్చిన తర్వాత ఎన్ని ఫెసిలిటీస్ కావాలని చేస్తాం. అంతకుముందే బ్లడ్ బ్యాంకును ఇప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడి ఎలక్షన్ కోడ్ ఇప్పుడు అయిపోయింది కనుక ఇమీడియట్గా బ్లడ్ బ్యాంక్ పెడతాం కోసం ప్రయత్నం చేసి ఇక్కడనే బ్లడ్ బ్యాంక్ ఆనాడు ఎప్పుడైతే డెంగీ డిసీజెస్ బీమార్ ఏదైతే డెంగీ జ్వరాలు వచ్చినాయో అప్పుడు ఇక్కడ ప్లేట్లెట్ కూడా నేను తీసుకొచ్చినప్పుడు అది గుర్తుంచుకోవాలి. ప్రజలు ఏది పోదు, అన్ని ఇక్కడనే ఉంటాయి. ప్రజలు నమ్మండి. ప్రజలు ఎవరో చెప్పిన మాటలు నమ్మకండి. ఇవాళ వాళ్ళు చేసిన వాళ్ళ ముఖాన్ని ఎలా మూల పెట్టుకున్న పరిస్థితి వచ్చింది కనుక మీరు గ్రహించాలని చెప్పి నేను ఏవైతే అబద్ధపు ఆరోపణలు చేసిందో ఆరోపణలన్నీ అబద్ధం అని చెప్పి ప్రజలు తెలుసుకుంటారు. వాళ్ళే ప్రజలు వాళ్ళకు గుణపాఠం చెప్పాలని చెప్పి నేను కోరుకుంటూ ఇవాళ డివిజన్ వచ్చినందుకు మరొకసారి నా కొరట్ల పట్టణ ప్రజల తరఫున, కొరట్ల కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ తరఫున ముఖ్యమంత్రి గారికి నేను మరొకసారి, అదేవిధంగా గౌరవ ఎంపీ కల్వకుంట్ల కవిత గారికి వారికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. గౌరవ మంత్రి KT రామారావు, తారక రామారావు గారు కూడా పాత్ర ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పిపోయిండు, మా నాన్న మాటగా ముఖ్యమంత్రి మాటగా నేను చెప్పిండు కనుక నేను చెప్పిపోతానని చెప్పిండు. ఆ విధంగా మాట ఇచ్చిన మాట తప్పని మా ముఖ్యమంత్రి గారు కనుక 100కి 100 వాళ్ళు ఇవాళ తెచ్చినందుకు మేము అందరూ వారికి నా కొరట్ల పట్టణ ప్రజలకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ. बच्चा
వెళ్ళదంటే అందరూ వస్తాం. ये पूरे बच्चे बहुत अच्छा काम करे साहब। पोलिंग के दिन बहुत जबरदस्त काम करे। एक मिनट भाई भाई ये देखो भाई तुम उधर नमस्ते నవ్వు చూడండి ఒక్క అక్కడ కాదు టీఆర్ఎస్ ఆఫీస్కి వస్తే మాట్లాడిపిస్తాను ఉన్నాడు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ చాలు చాలు చూడు ఒక్క